బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇప్పుడు మీకున్నటువంటి ఈ అసెంబ్లీ 7 సెగ్మెంట్స్లో ఒక్క చోటే బీజేపీ వాళ్ళు ఉన్నారు, 5 చోట్ల టీడీపీ వాళ్ళు ఉంటే మరో చోట జనసేన వాళ్ళు. మరి వీళ్ళందరూ కలిపి ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు? వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు? అందరూ చాలా సపోర్టివ్ అండి. బికాస్ ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు గోల్ ఒకటే. ఇప్పుడు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు పిలిపించింది కూడా వ్యతిరేక ఓటు చెల్లనివ్వనని. దానికోసం ఆయన చాలా సాక్రిఫైజెస్ చేశారు. అలాగే టీడీపీ కూడా తన లెవెల్లో తను సాక్రిఫైజెస్ చేశారు. 30 సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉండడం అన్నది నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ఎనీబడి. సో ఈ రోజు చెప్పాలంటే పరిస్థితి ఒక 10 తల రావణాసురుడు అక్కడ కనిపిస్తున్నాడు. రావణాసుర వధ చేయాలంటే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అట్ ద సేమ్ టైం వానరసేన అంతా కలిసి రావాల్సి వచ్చింది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ గోల్ ఒకటేంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి. అది 100% ఫిక్స్ అయిపోయారు. లీడర్స్ కాదు, ప్రజలే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే సఫర్ అవుతుంది ప్రజలే. సో ఈరోజు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ, ఎంపీ క్యాండిడేట్ అన్నా, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అన్నా, క్యాడర్ అన్నా అందరూ కలిసిపోయారండి. కలిసిపోయి సమన్వయంతో పనిచేసుకుంటున్నారు. చాలా మంచి వాతావరణం ఉంది. ఇది కొత్త, మన రాష్ట్రంలో ఎప్పుడు 3 జెండాలు ఎప్పుడు లేదు. 3 పైన ఏమో బీజేపీ వాళ్ళైతే ఫస్ట్ బీజేపీ పెట్టుకున్నారు, తర్వాత టీడీపీ పెట్టి, తర్వాత జనసేన పెట్టి మాకు 3 కండువాలు కూడా వేసుకోమని. అవును, 3 కండువాలు కూడా వేసుకుంటున్నాం ఫ్రాంక్లీ చెప్పాలంటే. బట్ ఇట్స్ లైక్ ఏంటంటే దిస్ ఇస్ అ హిస్టారిక్ డెసిషన్ దట్ ఈస్ టేకెన్. 3 parties in 1 shelter, 1 roof. ఇట్ ఈస్ అ వెరీ హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో అందరూ కూడా ఇప్పుడు అలా అనుకుంటే జనసేనకు 1 సీటే ఇచ్చారు. మిగతా చోట్ల అందరూ కూడా జన సైనికులు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటే కాన్స్టెన్సీ మొత్తం జన సైనికులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అవునా? ఐఎమ్ ఫైండింగ్ ఇట్ వెరీ హ్యాపీ దట్ ఐ షుడ్ థ్యాంక్ దమ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏ సీటు లేకపోయినా కూడా యువకులందరూ ముందుకొచ్చి మేము ఉన్నాం మేడం, మేము చేస్తాం, ఇంటింటికి మేము తిరుగుతాం అని చెప్పి వాళ్ళు తిరుగుతున్నారు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సమన్వయం అయితే అద్భుతంగా ఉంది. మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ నియోజకవర్గానికి చెయ్యాల్సింది, చెయ్యబోయేది ఏంటి చెప్పండి? ఫ్రాంక్లీ అండి, ఈ నియోజకవర్గం డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక డిఫరెంట్ ఇష్యూ ఉంది. పర్టికులర్లీ ఇప్పుడు రంపచోడవరం చూస్తే మెయిన్ ఇష్యూ పోలవరం ప్రాజెక్ట్. అక్కడ ముంపు ప్రాంతాలు. సో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి. సో పోలవరానికి ఒక స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చి ఇష్యూస్కి ఎట్లాగా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మునిగిపోయి రోడ్ల మీదకి వస్తున్నారు. ఈరోజు కాంటోర్ ప్రాబ్లం ఉంది పోలవరం. ఫస్ట్ పోలవరం ఇష్యూస్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అందలేదు. ఇప్పుడు ఇళ్ళు కట్టినా కూడా అక్కడ 36 సదుపాయాలు ఇస్తారన్నారు, ఒక సౌకర్యం కూడా ఇవ్వలేదు. అలాగే అక్కడ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో పోలవరం ప్రాజెక్టులో నష్టపోయిన కుటుంబాల్లో వాళ్ళకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు వ్యాపారాలు పెట్టుకోవడానికి, అది కూడా ఇవ్వలేదు. 2007లో 1,50,000 నుంచి 1,50,000 ఇచ్చిన ల్యాండ్స్కి 5 లక్షలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు R&R ప్యాకేజీ 5 సంవత్సరాల్లో ఎవరికి చేరిన పరిస్థితి లేదు. అండ్ ట్రైబల్ ల్యాండ్స్ ఏ అయితే మునిగిపోయినాయో వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన చోట, ఇక్కడ 5 ఎకరాలు మునిగిపోతే 5 ఎకరాలు కాంపెన్సేషన్ ల్యాండ్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. సో ఇష్యూస్ చాలా ఉన్నాయండి అక్కడ. ఆ ఇష్యూస్ మీద పరిష్కారం చేయాలి. ఇంకా అరకు, పాడేరు ప్రాంతంలో చూస్తానండి ఇప్పటికీ డొలామోతలు తప్పట్లేదు. ఏంటంటే మెడికల్ ఎమ్యూనిటీస్ వెరీ పువర్. విద్యలు అయితే ప్రైమరీ స్కూల్స్ అన్నీ మూసేశారు. చిన్నపిల్లలు ఫౌండేషన్ పడకుండా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చుని ఉన్నారు. ఆ బిల్డింగ్స్ కూడా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు స్టిల్. సో అస్సలు అక్కడ విద్యా వైద్యం అన్నది మెయిన్ ప్రాబ్లం. విద్యా వైద్యం ఇక్కడే కాదు, రఫ్ టెరైన్ మొత్తం ప్రాబ్లం ఉంది. ఎక్కడైతే కురుపాం ఉందో, సీతంపేట ఉందో, అంటే ప్రధానమంత్రి గారు ఎవ్రీ 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలన్నారు. అవును, అసలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం, ఉన్న కేంద్రాల్లో కూడా మందులు లేకపోవడం, అవి ఉన్నా కూడా అసలు డాక్టర్లే లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అడ్రస్ చేయవచ్చు. సో నేను నా ఎజెండాలో 5 అనుకున్నానండి మేనిఫెస్టో. పార్టీ మేనిఫెస్టో గీత మేనిఫెస్టో. ఒకటి, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల్లా నెరవేరాలి. సూపర్. అది ప్రధానమంత్రి గారు ప్రతి గిరిజనురాలు పర్టికులర్లీ ఫీమేల్ మహిళ పేరున ఇల్లు ఉండాలి అన్నారు. సో అది వెళ్ళాలి. రెండోది విద్య. ప్రతి ఫ్యామిలీకి డెఫినెట్గా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ అన్నది ప్రతి ఒక్కరికి చేరాలండి. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మూసేయడం వల్ల, ప్రైమరీ స్కూల్స్ మూసేయడం వల్ల 5-6 కిలోమీటర్లు నడిస్తే తప్పితే కుర్రోడు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో దానికి ఇమ్మీడియట్గా వీ నీడ్ టు అటెండ్ టు దట్. మూడోది వైద్యం. సేమ్ నేను ఉన్నప్పుడు 27 అంబులెన్సెస్ ఇచ్చాను. ఇప్పుడు అంబులెన్సెస్ లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు, ఉన్న మెడిసిన్స్ లేవు. సో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందో అది వాళ్ళకి ఇమీడియట్గా చేరవేయాలి.
అట్ ద సేమ్ టైం ఆయుష్మాన్ భారత్ కూడా ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ని తీసుకోలే. వెరాజ్ ఆయుష్మాన్ భారత్ వస్తే ప్రతి ఒక్కళ్ళ కుటుంబానికి కూడా 5 లక్షలు మినిమం ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఎమ్యూనిటీస్ వస్తాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి అది కూడా నిర్వీర్యం చేస్తారు ఏమీ లేకుండా. అండ్ 70 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తికి 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన కొత్త మేనిఫెస్టోలో నిన్న మోదీ గారు అనౌన్స్ చేసిన దాంట్లో. సో అది వైద్యం అంటే విద్య, వైద్యం, ఇల్లు. 4వది యువత ఉపాధినండి. యువకులు కంప్లీట్ నిర్వీర్యం అయిపోయారు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏజెన్సీ డిఎస్సీ లేదు, అసలు ఉద్యోగం అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఈ 5 సంవత్సరాలు బట్టి. ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి ఇది లేదు. ఎంఎస్ఎంఈలో చాలా మటుకు లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ముద్రా లోన్ చూస్తే 20 లక్షలకు పెంచిన పరిస్థితి చూస్తుంది. సో ఇవన్నిటి మీద మెయిన్ యువకులకు ఉపాధి కల్పన. 5వది చాలా ఇంపార్టెంట్, నాకు క్లోజ్గా ఉన్నది మహిళా సాధికారత. గిరిజన మహిళ డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్గా తను బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేయాలి. అట్ ద సేమ్ టైం నారీ శక్తి వందన కారణంగా మనకి 33% రిజర్వేషన్ చట్టసభల్లో కూడా కల్పిస్తున్నారు. కాబట్టి మహిళలను ఎంపవర్ చేసి నాయకులుగా తయారు చేయడంలో ఒక మహిళ రోల్ ఎలా ఉంటుంది అన్నది మహిళా సాధికారత కోసం డిఫరెంట్ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి మహిళలకి ఒక అవగాహన కల్పించడం, అట్ ద సేమ్ టైం లైవ్లీహుడ్ పెంచడం. ఈ 5 మీద నా మేనిఫెస్టో ఉంటుంది. చాలా మంచి మేనిఫెస్టో అండి. ఈ 5 ఏళ్ళు పదవిలో ఉండి కూడా గీత గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు అని అంటున్నారు అందరూ. ఎందుకు ఉండాల్సి వచ్చింది? లేదండి, దూరంగా లేను. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా నేను టీమ్స్ చేసి మొత్తం కాన్స్టిట్యున్సీలో లోపలికి బియ్యం, కాయగూరలు, ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి సామాన్లు పంపించడం జరిగింది. నేను ప్రజలకు దూరంగా ఉన్నాను అనలేదు, రాజకీయాలకు కూడా చెప్తాను. నేను 2019లోనే నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. అండ్ కోవిడ్లో మనం ఎట్లాగా వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి కొన్ని ఆల్రెడీ నేను వెళ్ళి కూడా బియ్యంలో అయ్యి పంపించడం జరిగింది. 2023 ఆగస్టులో నాకు పార్టీ బాధ్యతలు వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అప్పటి వరకు పార్టీ మీటింగ్స్లో అప్పుడప్పుడు అటెండ్ అవ్వడం అది చేసినా కూడా పార్టీలో మాకు యాక్టివ్గా లేరు అనేది. ఇది బేసికల్లీ నేషనల్ జాతీయ పార్టీ కాబట్టి పార్టీలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం ఎక్కడ ఉండాలి ఏంటి అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ మన సర్వీసెస్ని ఎట్లా ఉపయోగించుకోవాలని. ప్రతి దాంట్లో మనం మధ్యలో వెళ్తే అనవసరంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో అందుకని అవన్నీ ఎందుకు గొడవ. సో మనం ఎప్పుడు కూడా జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయాలి. 2023 ఆగస్టులో వైస్ ప్రెసిడెంట్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా నేను వర్క్ చేయడం జరుగుతుంది. 23 ఆగస్ట్ నుంచి, అంటే యాక్చువల్లీ 22 నుంచే నేను అరకులో వర్క్ చేస్తున్నాను. అరకు కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూస్తే అండి అసెంబ్లీ సెగ్మెంట్లో అరకు, పాడేరు, రంపచోడవరం అంటే మన్యం నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఇది 1.5 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాం మేము. 22 జనవరి, ఫిబ్రవరి నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రతి పోలింగ్ బూత్లో మాకు కమిటీస్ ఉన్నాయండి. 11 మెంబర్ కమిటీస్. అరకు కాన్స్టిట్యున్సీ, అరకు అసెంబ్లీ సెగ్మెంట్ అయితే పేజెస్ ఉంటాయి కదా, పేజెస్, ఈచ్ పేజ్కి కూడా కమిటీ ఉంది. పన్నా కమిటీ అంటారు బీజేపీలో. సో అందుకనే అరకు అసెంబ్లీ పర్టికులర్లీ పట్టుబట్టి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పాడేరులో కూడా 5 పట్టుంది కాబట్టి పట్టుంది. ఆ పాడేరు, రంపచోడవరం, అరకు 3 చేసాం. మన్యం జిల్లాలో కూడా ప్రతి పోలింగ్ బూత్కి 3 మెంబర్స్ చొప్పున ఉన్నారు మాకు. సో పోలింగ్ బూత్ వ్యవస్థ చేసే వరకు కూడా కష్టపడడం జరిగింది. చేసాము. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ పబ్లిసిటీ ఉండదు. నార్మల్లీ నేను ఏంటంటే ప్రతి చోట నేను పబ్లిసిటీ చేస్తూ హడావిడి చేస్తూ చేయను. వర్క్ అన్నది ఎప్పుడు కూడా అండర్ కరెంట్ జరగాలి అండ్ వ్యవస్థాగతంగా మనం దాన్ని బలపరుచుకోవాలి. సో దాని మీదే పనిచేయడం జరిగింది. యాక్టివ్గానే ఉన్నాను పాలిటిక్స్లో 2 ఇయర్స్ నుంచి. బట్ పబ్లిసిటీ అంత ఉండదు నాకు. ఓకే. అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఓటర్లు కానీ గీత గారికే ఎందుకు ఓటెయ్యాలి అంటే ఏం చెప్తారు? 60 నెలలు చాలా బాధపడ్డామండి. ఈరోజు చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడున్న ఎంపీ ఏ రోజు కూడా కాన్స్టిట్యున్సీలో పర్యటించలేదు. పొన్లే నిధుల విషయంలో ఏమన్నా ఇచ్చిందా అంటే నాకు తెలిసి ఎక్కడ ఈ నిధులు పలానా వాళ్ళు ఇచ్చారండి అన్నది ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పడం వెళ్ళా. వేరాజ్ నేను 2014 నుంచి 19 నుంచి పనిచేస్తుంది. నా వరకు చెప్పాలంటే కొన్ని సంతృప్తికరమైన సంఘటనలు ఏంటంటే ఈ మధ్య కాలంలో తిరుగుతున్నాడు కూడా నేను మర్చిపోయాను. కానీ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు నిన్న మారేడుమల్లి రోడ్ షో లాగా ఊరికే నడుస్తున్నాం రోడ్డు మీద సరదాగా అందరినీ హలో హలో చెప్తూ ఒక ముసలాయన వచ్చి ఇలా 2 చేతులు ఇట్లా పట్టుకున్నారు. అమ్మ మేము మంచినీళ్ళు తాగుతున్నాం అంటే దానికి కారణం మీరమ్మ. ఇంటింటికి మాకు ట్యాప్లు ఇచ్చారు ఇక్కడ మారేడుమల్లి. ఎందుకంటే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనగా మారేడుమల్లి చూస్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా వాటర్ ట్యాంక్ కట్టించడం, అక్కడ ట్యాప్స్ ఇవ్వడం, ఇవన్నీ చేశాను. నేనే మర్చిపోయాను, యాక్చువల్లీ చేసేసి మర్చిపోయాను అన్నీ. అదే. అండ్ రాజవొమ్మంగి వెళ్ళాం. రాజవొమ్మంగి వెళ్ళినప్పుడు
నడుస్తూ ఉంటే ఆ రోడ్లో నూకాలమ్మదేవి గుడికి వేసిన రోడ్డు, అమ్మ ఇది మీ నిధులతోటే వేసారమ్మ ఈ రోడ్డు. సో అట్లాగా గ్రామాల్లో కొత్తపల్లి గీత ఏం చేసింది అన్నది నేను చెప్పకుండా ప్రజలే నాకు చెప్తున్నారు. ఇప్పుడు పార్వతీపురం ఉంది, శ్మశానానికి శవం తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడేవారు. ఆ 2 కిలోమీటర్ రోడ్ సరిగా ఉండేది కాదు, రోడ్ లేదు, గుంటలుగా మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. అంటే మేడం హెల్ప్ చేయండి అంటే ఆ రోడ్డు మొత్తం నేను శాంక్షన్ చేయడం జరిగింది నా ఎంపీ ల్యాడ్స్ నుంచి. అక్కడ ఎంప్లాయీస్ బిల్డింగ్ కట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగా ఏది ఇది అది అని కాదు. స్ట్రీట్ ల్యాంప్స్ లేవు, మున్సిపాలిటీలో పవర్ కట్ చేస్తున్నారు బికాజ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కట్టట్లేదంటే సోలార్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, నాకు గుర్తులేని చాలా ఉన్నాయి ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అలవాటైంది కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం ఏం చేసినా ప్రతిసారి మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఏం చేసాం మనమే మర్చిపోతున్నాం, రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి అంటే జనాలు అంటున్నారు మీరు చెప్పక్కర్లేదు మేడం మాకు తెలుసు మీరు ఏం చేస్తారు, ఆ ఏరియా వరకు వాళ్ళకి గుర్తుండిపోతాయి, ఆ ఏరియా వరకు. సో ప్రతి ఏరియాని మనం టచ్ చేసామండి, ఒక్కొక్క ఏరియాని ఏదో ఒక విధంగా అక్కడున్న ప్రజలకి టచ్ చేయడం జరిగింది. నాకు వచ్చింది 25 crores ఎంపీ ల్యాడ్స్. ఓకే, బట్ ఆ 25 crores నేను ఏం చేశానంటే కొన్ని 25 crores లోని ఇచ్చాను, కొన్ని ఏం చేశానంటే ఎన్ఆర్ఈజిఎస్ తోటి కన్వర్జెన్స్ చేసాం. అంటే ఇక్కడ 5 లక్షలు నేను ఇస్తే అక్కడ 45 లక్షలు యాడ్ అవుతుంది. సో 50 లక్షలు వర్క్ జరుగుతుంది. ఆ 50 లక్షలు ఎంపీ ల్యాడ్స్ కిందే ఉంటుంది, ఎందుకంటే అందులో గ్రాంట్ ఉంది కాబట్టి. సో అట్లాగా నాకు వచ్చింది 25 కోట్లు అయితే ఆల్మోస్ట్ 80 కోట్లు వర్క్స్ చేయడం జరిగింది. సో ఈ వర్క్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ప్రతిదీ కూడా నాలెడ్జ్ ఉండడం వల్ల బేసికల్లీ ఏమవుతుంది అంటే మనం ఎక్కడెక్కడ నిధులు జోడిస్తే ఎంత చేయొచ్చు. ఇప్పుడు 5 కోట్లు వచ్చినాయి మనకి, 5 కోట్లకి అట్లీస్ట్ ఇంకొక 25 కోట్లు 30 కోట్లు యాడ్ అయితే మొత్తం దీంట్లోకే వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆ ప్లాన్ చేసి చేయడం జరిగింది. ఫస్ట్ అది. రెండోది ఏంటంటే ఈరోజు నేను జాతీయ పార్టీలో ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈరోజు మన కాన్స్టిట్యుయెన్సీకి చెప్పాలంటే ప్రతి రూపాయి వచ్చేది మన కాన్స్టిట్యుయెన్సీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. ఎందుకంటే షెడ్యూల్డ్ 5 ఏరియా ఇది. షెడ్యూల్డ్ 5 ఏరియా గవర్నెన్స్ విల్ బీ విత్ ద గవర్నర్. అండ్ రూపాయి స్పెండ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతోటి ఇక్కడ అభివృద్ధి చెందాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా వారధిగా ఉండి నిధులు తెచ్చుకోవాలంటే బీజేపీ క్యాండిడేటే గెలవాలి, కొత్తపల్లి గీతే గెలవాలి. సింపుల్. ఎందుకంటే మనకు అక్కడి నుంచి ఈరోజు మోదీ గారు ఒకటే మాట అన్నారు, జీత్కే ఆజో హమ్ కరేగా. సో నాకు ఛాలెంజ్ చేశారు ఇది, ఈ కాన్స్టిట్యుయెన్సీ నేను గెలిచి రావాలని. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ సీటు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ ఈరోజు మనం ఇది గిఫ్ట్గా బీజేపీకి ఇస్తే బీజేపీ నుంచి కావాల్సిన ప్రతి అభివృద్ధి మనం ఇక్కడ సాధించుకోగలం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి మనం డిమాండ్ చేసి తెచ్చుకోగలిగే పరిస్థితి ఉంటుంది. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎంపీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 25 మంది ఎంపీల్లో 2014 నుంచి 19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిబేట్స్, హైయెస్ట్ అటెండెన్స్, 97% అటెండెన్స్ తోటి ఐ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ వితౌట్ పార్టీ సపోర్ట్. ఏ పార్టీ సపోర్ట్ చేయకపోయినా కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిబేట్స్ కానీ క్వశ్చన్స్ కానీ రైజ్ చేయగలిగా. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి దగ్గరికైనా నాకు యాక్సెస్ ఉంది, నాకేం కావాలన్నా నేను తెచ్చుకోగలను, ప్రధానమంత్రి గారితో సహా. సో కొత్తపల్లి గీతకు ఓటేయడం వల్ల మంచి జరుగుతుంది కాన్స్టిట్యుయెన్సీ కానీ రాష్ట్రానికి కూడా. ఎందుకంటే కేంద్ర రాష్ట్రం మధ్యన ఒక వారధిగా నిలబడడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి 100% నాకు ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. మీరు కనుక గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పేసి కూడా బయట నడుస్తా ఉంది. 1 step at a time అండి. ఇది గెలవాలి, హైయెస్ట్ మెజార్టీ రావాలి. నేను ఇది ఛాలెంజ్గా తీసుకున్నాను, 2 లక్షల పైన మెజార్టీ రావాలని. అలా వచ్చి మనం ఇక్కడి నుంచి వెళ్తే కేంద్రం కూడా మనల్ని గుర్తిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రచారానికి మోడీ గారు వస్తారని కూడా చెప్తున్నారు, నడ్డా గారు, మోడీ గారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వస్తామని చెప్తా ఉన్నారు. మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా అందరితో, బీజేపీ పెద్దలందరితో, మీ దగ్గరికి కూడా వచ్చే అవకాశం మనకు అనిపిస్తుందా? యాక్చువల్లీ మా కాన్స్టిట్యున్సీకి రావాలని నేను రిక్వెస్ట్ కూడా పంపించడం జరిగిందండి. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అరకు పార్లమెంటు, అరకు అసెంబ్లీ రెండు కూడా ఈరోజు ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి 100% రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. అండ్ గిరిజనుల్లో కూడా ఆదివాసీల్లో మోదీ గారు అంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అండ్ లెటస్ సీ అండి. అండ్ లేకపోతే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా రావచ్చు అంటున్నారు, నడ్డా గారు కూడా రావచ్చు, ఇద్దరిలో ఎవరికళ్ళు వస్తారు. డెఫినెట్గా పెద్ద లీడర్స్ది ఒక పర్యటన మా కాన్స్టిట్యున్సీ ఉంటుంది. సూపర్ అండి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొకసారి మీ నియోజకవర్గ ప్రజలతో మీరు ఉన్నప్పుడు మరో ఇంటర్వ్యూ చేద్దాం, ఎందుకంటే పబ్లిక్తో ఎలా ఉన్నారు ఏంటి కూడా చూపిద్దాం ప్రజలకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.